E5 టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్. సామాన్యులకు ఊరటిస్తూనే ఆర్థిక రంగం బలోపేతం పీఎం మోడీ. గణేష్ మండపంలో పసిడి దగదగలు 5 కిలోల ఆభరణాలతో అలంకరణ. జీఎస్టీ స్లాబ్ల తగ్గింపుపై సీఎం చంద్రబాబు హర్షం. చిన్నప్పటి నుంచి నాకు నాన్నగారే స్ఫూర్తి బాలకృష్ణ. భారీ సంస్కరణలకు జీఎస్టీ మండలి ఆమోదం తెలపడంపై ప్రధాని మోదీ స్పందించారు. తాజా సంస్కరణలతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతాయన్నారు. వ్యాపారం మరింత సరళతరమవుతుందని, చిరు వ్యాపారులకు మరింత ప్రయోజనం చేకూరుతుందన్నారు. సామాన్య ప్రజలకు ఊరటనిస్తూనే ఆర్థిక రంగాన్ని బలోపేతం చేసేలా కేంద్ర ప్రభుత్వం సంస్కరణలకు శ్రీకారం చుట్టిందంటూ ఆయన ఎక్సోలో పోస్ట్ చేశారు. సామాన్యులు, మధ్యతరగతి వారు, రైతులు, మహిళలు, యువత, సూక్ష్మ, చిన్న, మధ్యతరగతి పరిశ్రమల వారికి ప్రయోజనం కలిగేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి నిర్ణయం తీసుకున్నాయని ఆయన చెప్పారు. జీఎస్టీలో భారీ సంస్కరణలు తీసుకురాబోతున్నట్లు ఎర్రకోట వేదికగా తాను స్వాతంత్ర దినోత్సవాన ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా మోదీ గుర్తు చేశారు. జీఎస్టీ స్లాబ్లు తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. జీఎస్టీ స్లాబ్లను మారుస్తూ తీసుకొచ్చిన సంస్కరణల్ని స్వాగతిస్తున్నట్లు తెలియజేశారు. ఫలితంగా నిత్యావసరాలు, విద్య, ఆరోగ్య రంగం, వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన పన్నులు గణనీయంగా తగ్గుతాయని వెల్లడించారు. దివంగత నేత తన తండ్రి ఎన్టీఆర్ఏ తనకు చిన్నప్పటి నుంచి స్ఫూర్తి అని హిందూపురం ఎమ్మెల్యే నటుడు బాలకృష్ణ అన్నారు. ఆయన కృష్ణా జిల్లా నిమ్మకూరులో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. తొలుత నందమూరి తారక రామారావు, బసవ తారకమ్మల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామస్తులను పలకరిస్తూ యోగక్షేమాలు అడిగిన ఆయన మీడియాతో మాట్లాడారు. మర్చిపోకుండా ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. అలాగే అందరికి బడుగు బలహీన వర్గాలైతేనేమి, వెనకబడిన తరగతులైతేనేమి, దారిత పీడిత కులాలకైతేనేమి, అందరూ కూడా మైనారిటీలకైతేనేమి అందరికీ ఆయన సముచిత రీతిలో గౌరవించి ఈ రాజకీయాల్లో ఉన్న పదవులకు దూరంగా ఉన్న వాళ్ళందరికీ చేయూతనిచ్చి సగౌరవంగా తీసుకొచ్చి పదవులతో అలంకరించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు దైవాంశ సంభూతుడు, విశ్వానికే విశ్వ నట రూపం ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు, నా తండ్రి గురువు దైవం నందమూరి తారక రామారావు గారు. ఆయన నాకు చిన్నప్పటి నుంచి కూడా స్ఫూర్తి. ఏదో ఆయన దరిదాపులకి చేరుదాం అన్న ఒక అంటే చేసిన పాత్రలు అయితే విభిన్నమైన పాత్రలు సాంఘికంలా కానివ్వండి, జానపదాలు కానివ్వండి, అలాగే ఆయన పౌరాణికాలు కానివ్వండి, ఇవన్నీ కూడా అంటే ఆయన నటిస్తుంటే పౌరాణికాలు ప్రాణం పోసుకున్నాయి. అలాగే జానపదాలు జాబిలీలు పాడాయి, సాంఘికాలు సామసపర గమనాలు అయ్యాయి. అలాగే పాట రక్తి కట్టింది, పద్యం నాటు నిలిచింది. అది కళామ తల్లే కన్నుల పండుగ చేసుకుంటూ కలకలలాడింది, గలగలడింది. తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చాక సరే ఆయన చేసిన సాహసోపేతమైన ప్రవేశపెట్టిన పథకాలు అందరికీ ఉపయోగకరమైనవి, సానుకూలమైనవి కూడా. అలాగే ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి అడుగు పెట్టక ముందు, అడుగు పెట్టాక ఆయన ప్రవేశపెట్టిన ఏవైతే ఈ పథకాలు ఉన్నాయో అవి ఇప్పటికీ అందరూ ఎవరు అధికారంలోకి వచ్చినా వాటిని ప్రవేశపెట్టేలా అమలు చేసేలా చేసిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. అందుకే ఆయన అటు ఆ పేదల ఆకలి తెలిసిన అంటూ ఉంటాను నేను అన్న ఆయనే. అలాగే జనత భవితకు దారి చూపిన, భవిష్యత్తు చూపిన అమ్మ ఆయనే. అలాగే ఆయనకి తోడుగా ఉన్న మహిళలకి ఆర్థిక స్వాతంత్రం ఇచ్చిన అన్న కూడా నందమూరి తారక రామారావు. అలాగే మా అమ్మగారు బసవరామ తారకం గారు, ఆవిడ త్యాగం అంటే నాన్నగారితో కూడా ఉంటూ ఆయన మరి జీవన శైలి తగ్గట్టుగా మరి ఆవిడ కూడా ఎంతో ఆయన ఉన్నత స్థితి రావడానికి ముఖ్యమైన అంటే మేము సినిమాల్లో ఊరికే నేను చెప్పడం, ఎస్పెషల్లీ నా సినిమాలు చూస్తే మీరు 10 సినిమాలో ఒక సందేశం ఉంటుంది. గత 4 సినిమాలు నావి విజయవంతం అయ్యాయంటే అఖండ అంటే పిల్లల జోలికి వచ్చిన, ప్రకృతి జోలికి వచ్చిన, ధర్మం జోలికి వచ్చిన ఏమవుతుందో అన్న
అన్నది చూపించాం. అలాగే ఒక వీరసింహారెడ్డి అయితే ఒక నాన్నగారి ఏదైతే ఈ రక్త సంబంధం ఉందో అలా ఒక అన్న చెల్లెల మధ్య బంధం, అలాగే ఒక నేలకొండ భగవత్ కేసరి అంటే ఇక్కడ పిల్లలు కూడా ఉన్నారు, గుడ్ టచ్ బ్యాడ్ టచ్, ఒక మంచి సందేశం ఇవ్వడం జరిగింది ఆ సినిమా ద్వారా. అలాగే డాకు మహారాజు ఉందంటే నేను ఒక రాయలసీమ బిడ్డని, అంటే నేను ఒక రాయలసీమ ఎమ్మెల్యేని, బాలకృష్ణ అంటే అంటారు అందరూ రాయలసీమ బాలకృష్ణ అడ్డా అని. అక్కడ నీటి సమస్య తెలుసు నాకు, నాన్నగారి నుంచి కూడా ఆ నీటి సమస్యను రూపుమాపడానికి వాళ్ళ దాహార్తి తీర్చడానికి మరి ఎన్నో ఆయన మానసిక పత్రికలు, ఒక తెలుగు గంగ కావచ్చు, లేకపోతే ఒక గాలేరు నగిరి కావచ్చు, ఒక ఇప్పుడు హెచ్ఎన్ఎస్ఎస్ కావచ్చు, అందరి సుజల స్రవంతి, ఇవన్నీ కూడా ఆయన అప్పుడు అందించడం, మనం వైద్యం అందించడం అతి తక్కువ ధరకి, అలాగే నాణ్యమైన అంటే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్యాన్ని అందించడం. ఇవాళ మన భారతదేశంలోనే ఉత్తమ సింగిల్ స్పెషాలిటీ క్యాన్సర్ హాస్పిటల్ ఒకటిగా మన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి స్థానం కల్పించడం, ఇవన్నీ కూడా అందరు కూడా ఇందులో భాగస్వామ్యం ఉంటుంది. పనిచేసి అంటే యథారాజా తథా ప్రజ అన్నట్టు మరి మనం సంకల్పం నడిపించేవాడు. ఇవన్నీ ఇంతకు ముందు నా ముందు కూడా కోడెల శివప్రసాద్ గారు అయితేనేమి, కాకర సుబ్బారావు గారు అయితేనేమి, ఎంబీబీఎస్ మూర్తి గారు అయితేనేమి, వెంకటేశ్వర్లు గారు అయితేనేమి, వీళ్ళంతా కూడా, అలాగే మన పోలవరపు తులసి గారు అయితేనేమి, రాఘవరావు గారు అయితేనేమి, నూరి దత్తాత్రేయుడు గారు అయితేనేమి, లేకపోతే దశరథ రామరెడ్డి గారు అయితేనేమి, వీళ్ళందరూ కూడా అందరి సహాయ సహకారాలతో ఇవాళ ఆసుపత్రిని నాకు ముందు కూడా బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఎవరైతే ఉన్నారో వారందరూ సహాయ సహకారంతో ఈ స్థాయికి తీసుకురావడం జరిగింది. ఇక హిందూపూర్ నా నియోజకవర్గం ఉంది. హిందూపూర్ నాన్నగారు 3 సార్లు ప్రాతినిధ్యం వహించడం, తర్వాత ఇప్పుడు నేను ఇది 3వసారి గెలవడం, ఈసారి 3వసారి కూడా నేను ప్రాతినిధ్యం వహించడం, అక్కడ నీటి కొరతను తీర్చడం, అలాగే ఇంకెన్నో నాన్నగారు కూడా అక్కడి నుంచి మొదలు పెట్టారు. ఎందుకంటే అప్పుడు ఆయన ముందు ఊహించలేదు దగ్గరలో ఏదో ఇంటర్నేషనల్ బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుందని, కానీ అటువంటిది ఆయన ఆనాడే పారిశ్రామిక వాడ ఇండస్ట్రియల్ ఎస్టేట్ అక్కడ స్థాపించడం, ఇవాళ భౌగోళికంగా దానికి ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది హిందూపురం నియోజకవర్గం. ఇవాళ పరిశ్రమలు రావడానికి, అక్కడ స్థానికంగా ఉపాధి కల్పించడానికి అయితేనేమి కియా వచ్చింది, అలాగే ఇంకెన్నెన్నో బహుళ జాతి సంస్థలు అన్ని కూడా ఇప్పుడు రావడానికి ఉన్నాయి. ఆ పని మీదే నేను ఇటు ముందుగా మా వాళ్ళందరితో కలిసి ఏదైతే నాకు పద్మభూషణ్, అలాగే నాకు ఇప్పుడు ఈ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లండన్ లో నా పేరు చేర్చడం, అంటే మొట్టమొదటి కళాకారుడు నేను మన భారతదేశం నుంచి. అలాగే నా సినిమా ఏదైతే నేలకొండ భగవత్ కేసరి అత్యుత్తమ 2023 గాను అత్యుత్తమ రీజనల్ లాంగ్వేజ్ మన తెలుగు భాషకి అత్యుత్తమ చిత్రంగా దాన్ని అన్ని ఒకదానిగా ఈ విజయాలు దక్కడం, అంటే నా విజయాలుగా భావించను, ప్రజల విజయాలుగా భావిస్తాను నేను ఎప్పుడు. ఏదైనా ఎందుకంటే ఎప్పుడు అంటుంటాను, ఏదైతే పదవులకు నేను అలంకారమో గానీ పదవులు నాకు ఎప్పుడు అలంకారం కాదని. కానీ ఇదేంటంటే ఇంకా మంచి సినిమాలు తీయండి, లేకపోతే మంచి కార్యక్రమాలు, మంచి సినిమాలు తీయండి, ఇంకా మంచి చూడడానికి మేము ఉన్నాం అని మనం ఇవ్వాలి. ముందు ఏదైనా శాస్త్రంలో అయితే అటువంటి సినిమాలు ఆయన ముందు ఆలోచనతో తీయడం జరిగింది. అలాగే ఏదైనా మనం పూనుకోవాలి ముందు. మనం ఏమి దేశం మనకేం చేసిందని కాదు, మనం దేశానికి ఏమి చేశాం అన్నది ముఖ్యం. సో అలాగా ఈ యొక్క మంచి ఇవన్నీ కూడా ఒకసారి మా కుటుంబ సభ్యులు అంటే మా ఇక్కడ గ్రామస్తులు అయితే మీ అందరితో కూడా సంతోషాలన్నీ పంచుకోవాలని ఇక్కడికి నిన్నదాకా నేను అఖండ డబ్బింగ్ లో ఉన్నాను. హిందీ తెలుగు ఎప్పుడో చెప్పేసాను, అది 5 రోజులు పట్టింది, 4 రోజులు అయిపోయింది. అంటే నేను చెప్పేది ఆ రోజుల్లో రాజకీయాల్లో నిలదొక్కుకోవడానికి వాస్తవాలు కాకపోయినా నేను హరీష్ రావు మీద విమర్శలు చేశాను. ఆ విమర్శలు అవాస్తవం, నాది తప్పు అని కూడా అప్పుడే ఒప్పుకున్నాను. కొందరు దద్దమ్మలు ఆ పాత వీడియోలను ఇప్పుడు తిప్పుతున్నారు. ఆ సన్యాసులకు చెప్పులతో సన్మానం చేస్తాం. అప్పుడు మల్లన్న సాగర్ విషయంలో నేను తప్పు మాట్లాడాను. హరీష్ రావు దగ్గర మీరు చేసింది కరెక్ట్, నేను చేసింది తప్పు అని ఒప్పుకున్నాను. అప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో ఉండి మల్లన్న సాగర్ మీద కొట్లాడినా కూడా నా తప్పుడు ఒప్పుకున్నాను. వంటేరు ప్రతాప్ రెడ్డి. వాస్తవంగా కూడా నేను గతంలోనే హరీష్ రావు గారికి వాస్తవాలు చెప్పా. మల్లన్న సాగర్ ఇనాగ్రేషన్ లో నేను మల్లన్న సాగర్ మీద ఫైట్ చేసినప్పుడు నేను చేసింది తప్పు కావచ్చు, మీరు చేసిందే రైటు. ఇవాళ తెలంగాణకు కాళేశ్వరం వచ్చిందంటే, తెలంగాణకు గోదావరి నీళ్లు వస్తున్నాయి అంటే మీరు చేసింది రైటు, నేను చేసింది రాంగ్ అని చెప్పి ఆ రోజు నేను హరీష్ రావు గారికి చెప్పా. ఆ నీళ్లు పంపులు దుక్కుతున్నప్పుడు తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని పెంచిట్లో అటు కేసీఆర్ ఇటు హరీష్ రావు గారు చేసిన కృషిని నేను ప్రశంసించిన. అక్కడ రాజకీయాల్లో భాగంగానే నేను ఆ రోజు మాట్లాడిన వాస్తవాలు కాకపోయినప్పుడు కూడా రాజకీయంగా నిలదొక్కుకోవడానికి నేను మాట్లాడిన మాటలు. కానీ కొంతమంది కాంగ్రెస్ పట్టే భాషలు నిన్న మొన్న దాన్ని సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేస్తా ఉన్నారు. ఆ పట్టే భాషలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, అనవసరంగా
రాజకీయాల్లో కానీ న్యాయ విషయంలో కానీ ఎంటర్ అయితే మీకు చెప్పులతో సన్మానం తప్పదని చెప్పి ఈ సందర్భంగా సీరియస్ గా హెచ్చరిస్తున్నాను. రాజకీయంగా హరీష్ రావుని ఎదుర్కోండి, రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోండి, రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కోండి. సౌటలు దద్దమ్మలు చేసే పని సోషల్ మీడియా ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాడుకుంటే తప్పకుండా మీకు రేపు జరిగే లోకల్ బాడీ ఎలక్షన్లలో డిపాజిట్లు కూడా రానియమని చెప్పి సందర్భంగా సీరియస్ గా హెచ్చరిస్తున్నా. నేను ఏదేమైనప్పుడు బీజేపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు ఇద్దరు ఒకటైనా కూడా మీకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా డిపాజిట్లు కూడా రావు. నరేంద్ర మోడీ వచ్చి దేకినా కూడా, రేవంత్ రెడ్డి గారి మోకాళ్ళ మీద పనిచేసినా కూడా మీకు ప్రజలు తిరస్కరించుడు, ప్రజలకు దగ్గర రానియని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ 2 ముచ్చట్లు చెప్తున్నా. లాస్ట్ కి 8 మంది బీజేపీలను గెలిపించారు, 8 మంది కాంగ్రెస్ లను గెలిపించారు. కానీ 8, 16 మంది కూడా ఈ రాష్ట్ర రైతాంగానికి కనీసం యూరియా ఇవ్వలేనటువంటి పార్లమెంట్ సభ్యులు. మీకు నైతికత ఉంటే, సిగ్గు శరం ఉంటే, సీము నెత్తులు ఉంటే రాజీనామా చేయండి, మళ్లీ ఎలక్షన్లకు రండి. జిల్లా ఒంగోలులో వినాయక నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. గాంధీ రోడ్డు సమీపంలో గోల్డ్ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడి విగ్రహం ఆకట్టుకుంటోంది. ఉత్సవాల్లో భాగంగా నిర్వాహకులు గణేశుడి విగ్రహం మండపాన్ని 5 కిలోల బంగారు ఆభరణాలు, 45 కిలోల వెండి పాత్రలతో అలంకరించారు. 108 రకాల ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించారు.
ప్రజలకు ఊరటిస్తూనే ఆర్థిక రంగం బలోపేతం పీఎం మోడీ. గణేష్ మండపంలో పసిడి దగదగలు 5 కిలోల ఆభరణాలతో అలంకరణ. జీఎస్టీ స్లాబుల తగ్గింపుపై సీఎం చంద్రబాబు హర్షం. చిన్నప్పటి నుంచి నాకు నాన్నగారే స్ఫూర్తి బాలకృష్ణ. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి E5 టీవీ న్యూస్.